నీళ్లు తేవాలి, గోదావరి నీళ్ళని తేవాలి, కృష్ణ నీళ్ళని తేవాలి, సిరిసిల్ల లెక్క, మన వేములవాడ లెక్క, మన మానకొండూరు లెక్క, ఈ హుస్నాబాద్ లెక్క ఈ ప్రాంతం మొత్తం కూడా కరువు ప్రాంతంగా, మెట్ట ప్రాంతంగా పేరుపడ్డది. ఈ ప్రాంతంలో నీళ్లు తెచ్చి సస్యశ్యామలం చేయాలనుకున్నాడు. నేను ప్రామిస్ చెప్తున్న, సిరిసిల్లకు వచ్చిన ప్రతిసారి నేను మొదలు చూసేది ఏంటంటే ఆ తంగలపల్లి వాక్ కింద నీళ్లు ఉన్నాయా లేవా అని చూస్తా. మన ప్రభుత్వం పోయినాక ఒక 6-7 నెలల పాటు మాత్రం చూస్తే బాధ అనిపించేది. వచ్చిపోయేటప్పుడల్లా ఎండిపోయినట్టు మళ్ళీ ఎప్పటి లెక్క ఎండిపోయి మొత్తం మళ్ళీ ఎడారి లెక్క వాగు బాగా చండాలంగా ఉంటుండే. కానీ మళ్ళొక్కసారి నీళ్ళు వచ్చినాయంటే కేసీఆర్ పుణ్యం, కాళేశ్వరం పుణ్యం, సిరిసిల్ల ప్రాంతంలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ నీళ్లు దుంకుతున్నాయంటే ఖచ్చితంగా గోదావరి జలాలు ఇక్కడ దాకా వచ్చినాయంటే అది కాళేశ్వరం పుణ్యం. కానీ ఆ కాళేశ్వరాన్ని కూడా ఎన్ని రకాలుగా బదనాం చేసిన మీకు ఆదుకున్నారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కొట్టుకపోయింది. మేడిగడ్డలో బర్రె పడ్డది. బర్రె మేడిగడ్డ బరాజు పడలే, నీ పుర్రె పడ్డది. ఇలా పుర్రెలు సగం లేవు. ఆ బర్రె పడ్డదని చెప్పి దానికి రాహుల్ గాంధీ తీసుకొచ్చి బర్రె చూడుర్రి దానికి ఫోటోలు కొట్టేది అంతర్జాతీయ ఏదో అయిపోయింది. ఏమైంది మరి? ఆడ భూకంపం వచ్చినా తట్టుకున్నది కదా, కాళేశ్వరం బరాజు తట్టుకోలేదా? మొన్న భూకంపం వచ్చింది అక్కడ మేడిగడ్డ కాడ, ములుగు జిల్లాల కింద సమ్మక్క సారక్క బ్యారేజ్ కాడ భూకంపం వస్తే కూడా 5.3 రిక్టర్ స్కేల్ మీద నమోదైతే కూడా ఏం కాలేదు. 28 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా మేడిగడ్డ బరాజ్ ఏం కాలేదు. నాకైతే ఒక అనుమానం ఉంది, పక్కా చెప్తున్నా, ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఆ రోజు కూడా ఏదో ఇల్లే చేసిర్రు లంగరు. ఆ రోజు కూడా ఖచ్చితంగా దాన్ని ఏమో చేసిర్రు. ఇలా కొంతమంది అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఉన్నారు అలా ఆ పార్టీలో. ఇప్పుడు కూడా ఎట్లనే చేసి కొట్టుకపోవాలని చూస్తారు. ఎట్లన్నా చేసి కొట్టుకుపోవాలి, కేసీఆర్ చెడ్డ పేరు రావాలి. మరి లేకపోతే సంవత్సరం అయింది, ఎలక్షన్లను నడిచిపోయినాయి, చేయాల్సిన నీళ్లు మొత్తం చివరి పడి దాకా ఇవ్వచ్చు, ఎక్కడ కోదాడ దాకా ఇవ్వచ్చు కిందికి. కానీ ఆ పని చేస్తలేదు. ఎందుకు? వాళ్ళ భయం ఎందుకేనా? కాళేశ్వరం రిపేర్ చేసినాం అనుకో, మేడిగడ్డ రిపేర్ చేసినాం అనుకో, ఏం చేయాల్సి వస్తుంది? యాసంగిలో కూడా మళ్ళా 1.5 ఎకరాలకు మళ్ళీ పైసలు ఇవ్వాలి. ఎట్లా ఎగబెట్టాలి కదా, ఎగబెట్టాలని ఇది ఈ కథ చేస్తారు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటి, కొత్త సంవత్సరం మనం కూడా ఈ సంవత్సరం ఒక విషయంలో స్పష్టతతో ముందుకు పోదాం. ఈ సంవత్సరం మనకు స్థానిక సంస్థల ఎన్నికల సంవత్సరం కాబోతా ఉన్నది. ఖచ్చితంగా ఎవరెవరైతే సర్పంచులుగా పోటీ చేయాలనుకుంటున్నారో, ఎవరెవరైతే ఎంపీటీసీలుగా పోటీ చేయాలనుకుంటున్నారో, ఎవరెవరైతే జిల్లా పరిషత్కు కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకుంటున్నారో, ఎవరెవరైతే సింగిల్ విండో డైరెక్టర్లుగా పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరితో నా ప్రార్థన ఒకటే. ఇప్పుడే కొప్పుల ఈశ్వరన్ ఒక మంచి మాట చెప్పింది, ప్రేక్షక పాత్ర వహించకండి అంటే చూసుకుంటా కళ్ళపగించి కూసోకుండ్రి. అన్యాయం జరుగుతుంటే ప్రజల తరపున కొట్లాడాలి, నిలబడాలి. నిలబడే క్రమంలో కేసులైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, కానీ కేసులై ప్రజల కోసం నిలబడితేనే ఆయన నాయకుడు అవుతాడు తప్ప, లీడర్ అవుతాడు తప్ప ఎవరు పడితే వాళ్ళు కారు. అందుకే మీతోని ప్రార్థన, ఎవరెవరైతే ప్రజాప్రతినిధులు కావాలనుకుంటున్నారో గట్టిగా తిరగాలి, గట్టిగా మాట్లాడాలి, గట్టిగా నిలబడాలి. ఆ క్రమంలో అయితే 1-2 కేసులు ఏం ఫరక్ పడుతుంది? ఏం బిగ్గగలుగుతాడు చిట్టినాయుడు? ఏమి కాదు, ఏం ఫరక్ పడది, ఏమి కూడా కాదు. మీరు ఎవరు భయపడక్కర్లేదు. ఇగో మన కళ్యాణ్ గారు, ఆయనతో పాటు హైదరాబాద్ నుంచి మొత్తం లీగల్ సెల్ కూడా వచ్చారు మీకోసం. ఇప్పుడే వినోద్ కుమార్ గారు చెప్పిన మాట, ఇక్కడ స్థానిక లాయర్లను కూడా ఒక 2-3 పెడతాం, ఆగరణకు అటాచ్ చేస్తాం. వాళ్ళకు నెలకు మొత్తం పార్టీ జీతం ఇస్తుంది, మొత్తం పార్టీ చూసుకుంటుంది, మీకు రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు. రెండవది, హైకోర్టులో కూడా దావా వేస్తాం, కొట్లాడతాం, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా వాళ్ళని వదిలిపెట్టాలనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, మనము ఒక సంవత్సరం బ్రహ్మాండంగా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా సంవత్సరం మీరందరూ కష్టపడ్డారు, ప్రతి ఊళ్ళో కష్టపడ్డారు, ప్రతి గల్లీలో కష్టపడ్డారు. కాబట్టి పార్టీ ఇవాళ ఒక్క పిలుపు మీద కలిసినందుకే ఇంతమంది మీటింగ్ కాదు, ఏం కాదు, ఇవాళ ఒక్క మాట మీదకెళ్ళి, ఒక మెసేజ్ మీదకెళ్ళి ఇంతమంది మా తమ్ముళ్ళు మా అన్నలు వచ్చారు. ఇలా మనం అధికారంలో కూడా లేవు. నేను మీకు ఇవ్వగలిగేది కూడా ఏం లేదు, మీకు తెలుసు, నాకు తెలుసు. అయినా ఇంత అభిమానంతో పార్టీ అంటే ఇంత ప్రేమతో కేసీఆర్ గారి మీద ఒక అనురాగంతో మీరు అందరూ వచ్చినారు. బాక్సింగ్ చేస్తున్న కెరికేర్ బాక్సింగ్ లో ఒక మాట చెప్తారు, మనం ఎంత గట్టిగా పంచగొడతాం అన్నది కాదు, మనం ఎంత గట్టిగా అవతల దవడ మిగిలి గుర్తాం అన్నది కాదు, వాడు అవతలోడు ఎన్ని
గుద్దినా కింద పడ్డా లేచి నిల్చొని కొట్లాడేటోడే నిజమైన వీరుడు, నిజమైన పోరాట యోధుడు. వాళ్ళు కొట్టిండ్రు. ఈ సంవత్సరంలో వాళ్ళు మనం కొట్టిండ్రు. ఒక 5-6 దెబ్బలు కొట్టిండ్రు. ఒకటి, అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినాం. అనుకోకుండా అతి విశ్వాసం అనండి, కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అనండి జరిగినాయి, కాదటలేదు. మనం కూడా మనుషులమే, చిన్న చిన్న తప్పులు జరుగుతాయి, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. జరిగినప్పుడు ఓటమి జరిగింది. వెంటనే మన సారుకు, మన కేసీఆర్ గారికి ఈ తుంటి ఎముక విరిగి 3 నెలల పాటు ఆయన కూడా తిరగలేని పరిస్థితి వచ్చింది. అటెంక వెంటనే లేచి పంటలు ఎండిపోతున్నాయంటే, ఈ సన్నాసులు నీళ్లు ఇడిస్తలేరంటే కేసీఆర్ గారు అంత ఇబ్బందుల్లో కూడా బయలుదేరి నల్గొండ, వరంగల్, కరీంనగర్ దాకా, మన సిరిసిల్ల దాకా కూడా తిరిగి ఆ బస్సు యాత్రలో భాగంగా తిరిగింది. ఆ తర్వాత కృష్ణా నది మీద పెత్తనం మొత్తం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి అప్పచెప్తున్నది అంటే నల్లగొండలో భారీ బహిరంగ సభ పెట్టి గర్జిస్తే దెబ్బకే లేదు 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 మేము అప్పచెప్తలేం, తప్పు చేసినామని చెప్పలేసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. సరే, ఈ పార్లమెంట్ అప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఉండే. దేశంలో మరి ఏ కారణం చేతనో కొంతమంది మంచి వాళ్ళని కూడా కాదనుకొని ఈ ఇద్దరు అటు 8 ఇటు 8 ఇచ్చారు. కాంగ్రెస్ కి 8 ఎంపీలు, బీజేపీకి 8 ఎంపీలు. వాళ్ళు 8 వీళ్ళు 8 ఉన్నారు. కానీ ఇప్పటివరకు సంవత్సరం అయింది, వచ్చింది మాత్రం తెలంగాణ గుండుస్తున్నాం. అందరికి అర్థమైంది ఎట్లయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు 10-12 మంది ఎంపీలతో కేంద్రంలో చక్రం తిప్పుతున్నారో, తప్పకుండా రేపు మళ్ళొక్క రోజు వస్తుంది. కేసీఆర్ గారే దేశంలో ఉండే ప్రభుత్వాన్ని కూడా శాసించే రోజు తప్పకుండా వస్తుంది. మళ్ళా మన ఎంపీలు కూడా మనం గెలిపించుకుందాం ఈసారి తప్పకుండా. ఆ విషయంలో కూడా ఆ రోజు కొంత మనకు నష్టం జరిగింది. ఆ తర్వాత మనం గెలిపించిన ఎమ్మెల్యేలు ఒక 10 మంది పోయింది. ఇట్లా ఈ సంవత్సరంలో చాలా దెబ్బలు తిన్నాం. కానీ ఎంత దెబ్బ తిన్నా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డా, ఒకటి మాత్రం పక్క ఒక్క రోజున కేసీఆర్ జపం లేకుండా ఒక్క స్పీచ్ ఉంటుందా? కేసీఆర్ పేరు తీయకుండా, బీఆర్ఎస్ సోషల్ మీడియా తిట్టకుండా ఒక్క ఉపన్యాసం ఉన్నదా ముఖ్యమంత్రిది? ఏడవైనా ఒకటే ఏడుపు, ఎక్కడ పోయినా ఒకటే ఏడుపు, ఒకటే రాగు. ముఖం బాగలేక అద్దంబల కొట్టుకున్నట్టు నడపశాత కాక రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని పనికిమాల మాటలు మాట్లాడుతున్నాడు. ఎంత పచ్చి అబద్ధాల కోరు ఈ ముఖ్యమంత్రి అంటే, నిన్న మాట్లాడిన మాట ఒక్క నిమిషంలో మీకు చెప్తా, మీకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రి అంటోడు ఒక రాష్ట్రానికి పెద్ద మనిషి. ఆ పదవిలో కూర్చున్నాక రాష్ట్రం మొత్తం నాది అని మాట్లాడాలి. ఈ రాష్ట్రం మంచిగున్నది, ఇంకా మంచిగా చేస్తా అని చెప్పాలి. ఏమైనా లోపల చిరిగిపోయిన పని వేసుకున్న మీదికెళ్ళి మాత్రం మంచిగా వేసుకుని మంచిగానే ఉన్నా అని చెప్పాలి. కానీ ఈ నేత అవలగాడంటే రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం అప్పులపాలైపోయింది, నా పరిస్థితి మొత్తం ఎత్తిపోయింది అట్లా చెప్పుకుంటాడు. ఎవడన్నా నాకు అర్థంగా ఇప్పుడు నెల నిజం ఉందా? పచ్చి అబద్ధం అది. వాస్తవం ఏంది? ముఖ్యమంత్రి కనీసం లెక్కలు చెప్పిన కూడా సరిగ్గా చెప్తలేరు. వాస్తవం ఏంది? తెలంగాణ ఏర్పడిన నాడు 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అప్పచెప్పిన నాడు, ఏది ప్రభుత్వాన్ని మనకు అప్పచెప్పిన నాడు 369 కోట్ల రెవెన్యూ మిగులుతోని మనకు అప్పచెప్పిన, రెవెన్యూ సర్ప్లస్ తోని మనకు అప్పచెప్పిన. మనం దిగిపోయిన నాడు 2022-23లో ఆనాడు మనకు 369 కోట్ల రెవెన్యూ మిగులుతో అప్పచెప్తే, మనం వాళ్లకు తిరిగి అప్పచెప్పిన నాడు 5,944 కోట్ల రెవెన్యూ మిగులుతోని వాళ్ళకు అప్పచెప్పారు. రెవెన్యూ మిగులు అంటే ఏంది మీకు అర్థమయ్యే భాషలు చెప్తాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి ఉంటుంది, ఆదాయం ఉంటుంది, ఖర్చు ఉంటుంది. రెవెన్యూ రిసీట్ అంటారు, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఆదాయం, ఖర్చు. ఆదాయం ఖర్చు కంటే ఎక్కువ ఉంటే మిగులు ఉంటుంది, రెవెన్యూ మిగులు. ఆ ఖర్చులు ఏమేముంటుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్లో? ఏముంటుందంటే జీతాలు, పెన్షన్లు, అప్పులు, మిత్తిలు, సబ్సిడీలు, ఇవన్నీ నియంగా జీతాలు, పెన్షన్లు, అప్పులు, మిత్తిలు, సబ్సిడీలు ఇవన్నీ నియంగా ఖర్చులు, ఇవన్నీ ఓంగా మిగులు ఉన్నది అని మొన్న పెట్టిన బడ్జెట్ లో బట్టి విక్రమార్క గారు 1000 కోట్ల రెవెన్యూ మిగిలి ఉంది అని చెప్పి మొన్న 2024లో బడ్జెట్ పెట్టింది. ఒక దిక్కేమో బడ్జెట్ లా రెవెన్యూ మిగులు ఉంది, సర్ప్లస్ ఉంది అని ఒక దిక్కు చెప్తారు, 1000 కోట్ల మిగిలిందని ఒక దిక్కు చెప్తారు. నిన్న ముఖ్యమంత్రి నెలకు 4,000 ఘాటా ఉంది, ఏం చేయాలో చెప్తలేదు అని ముఖ్యమంత్రి చెప్తాడు. మరి ఆయన కూర్చొని మాట్లాడుకుంటలేరా? లేకపోతే ఆయన లెక్కలు వేరు, ఈయన లెక్కలు వేరా? ఢిల్లీకి పంపే లెక్కలు వేరు, అవి నాకెరికి. ఢిల్లీకి పంపే లెక్కలు వేరు, ఆ లెక్కలు వేరు. కానీ ఇక్కడ లెక్కలు కూడా ఇట్లా తారుమారైతే ఒకటే మంత్రివర్గంలో
ఒక ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అలాగ లెక్కలు చెప్పొచ్చునా? ఇది ప్రజలను తప్పిదారి పట్టించుడు కాదా? ఇది పచ్చి అబద్ధాలు చెప్పుడు కాదా? నీ ప్రభుత్వంలో నువ్వు పెట్టిన బడ్జెట్ లో నువ్వు కేబినెట్ లో కూర్చొని సంతకం పెట్టింది ఏంటి? రెవెన్యూ మిగులు ఉంది అని చెప్పినావు. అన్ని ఖర్చులు పోను, జీతాలు ఇయ్యంగా, పెన్షన్లు ఇయ్యంగా, మిత్తిలు కట్టంగా, అప్పులు కట్టంగా, సబ్సిడీలు ఇయ్యంగా 1000 కోట్లు మిగులుందని నువ్వే చెప్తావు. మళ్ళీ ఇంకో దిక్కేమో నెలకు 4000 ఘాటా అవుతుందని చెప్తావు. ఆయన అబద్ధం ఆడుతున్నా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఎవరైనా పిచ్చోళ్ళని చేస్తున్నారు. అందుకే నేను అంటున్నా, నడపశాత కాక ఇవాళ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాను. ఇంకొక దిక్కుమాల ప్రచారం చేస్తాడు. దీన్ని మనం ఊరు కూడా తిప్పి కొట్టాలి, బరాబర్ కొట్టాలి.